94 అసెంబ్లీ నియోజకవర్గాలు, 42 పార్లమెంట్ నియోజకవర్గాలు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన గత ఎన్నికల సమరం ఎన్నో విచిత్రాలకు వేదికైంది, మరెన్నో సమీకరణాలకు కారణమైంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విడిపోయింది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా ఏర్పడింది. రెండు రాష్ట్రాల్లోనూ రాజకీయం అంచనాలకు అందడం లేదు. అంతలా మారిపోతున్నాయి రాజకీయ సమీకరణాలు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ను క్రాస్ ఓటింగ్ గట్టెక్కించింది. టీడీపీని నిలువునా ముంచింది. ప్రజారాజ్యం ఓట్లు చీల్చినా అటు పార్లమెంట్ను ఇటు అసెంబ్లీని చేజిక్కించుకోగలిగింది కాంగ్రెస్. గత ఎన్నికల్లో 42 లోక్సభ స్థానాల్లో 33 ఎంపీ సీట్లు గెలుచుకుంది కాంగ్రెస్. ఒక్కో లోక్సభ సీటు పరిధిలో సగటున 7 అసెంబ్లీ సెగ్మెంట్లుంటాయి. క్రాస్ ఓటింగ్ జరగకపోయింటే ఖచ్చితంగా కాంగ్రెస్ కు 230కి మించి అసెంబ్లీ స్థానాలు దక్కాల్సిందే. కానీ మ్యాజిక్ ఫిగర్ ను దాటి 156 సీట్ల దగ్గర ఆగిపోయింది. తెలంగాణలో 10 ఎంపీ సీట్లకు పోటీ చేసిన టీడీపీ కేవలం 2 స్థానాల్ని గెలుచుకుంది. 2004 ఎన్నికలతో పోలిస్తే టీడీపీ తెలంగాణలో సీట్లను భారీగా పెంచుకుంది. కానీ ఎంపీ సీట్లను మాత్రం సాధించలేకపోయింది. ఇక గత ఎన్నికల్లో టీఆర్ఎస్ 42 అసెంబ్లీ 6 ఎంపీ సీట్లకు పోటీ చేసింది. 10 అసెంబ్లీ 2 ఎంపీ సీట్లను గెలుచుకుంది. నిజానికి టీఆర్ఎస్ కు పోలైన ఓట్లకు వచ్చిన సీట్లకు పొంతనే లేదు. చాలా చోట్ల కాంగ్రెస్ క్రాస్ ఓటింగ్ ను ఎదుర్కొంది. దాంతోపాటు పీఆర్పీ చీల్చిన టీడీపీ ఓట్లతో కాంగ్రెస్ కు ప్లస్ అయింది. అన్నింటికీ మించి ఓటర్లలో అసెంబ్లీకి ఓ లెక్క, పార్లమెంట్ కు మరో రకమైన లెక్క ఉంటుందని పర్టికులర్ గా ప్రూవ్ చేశాయి ఆ ఎన్నికలు. ఉదాహరణకు గత ఎన్నికల్లో విజయశాంతి గెలిచిన మెదక్ పార్లమెంట్ పరిధిలో ఒక్క సిద్దిపేటలో మినహాయిస్తే 5 అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్ అకౌంట్లో పడ్డాయి. ఒక్క సీట్ టీడీపీ ఖాతాలోకెళ్లింది. ఒక్క సిద్దిపేటలో తప్పిస్తే అన్ని చోట్ల క్రాస్ ఓటింగ్ స్పష్టంగా కనిపించింది. ఆ ఎన్నికల్లో విజయశాంతి 6000 ఓట్లతో గట్టెక్కారు. భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్లోనూ అలాంటి ఫలితమే కనిపించింది. భువనగిరి పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లో నకిరేకల్, ఆలేరు తప్పిస్తే మిగతా సెగ్మెంట్లలో టీడీపీకి 4, సిపిఎంకు ఓ స్థానం దక్కింది. కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 139,000కు పైచిలుకు ఓట్లతో విజయం సాధించారు. కాంగ్రెస్ ఖాతాలో పడ్డ నిజామాబాద్ ఎంపీ సీట్లోనూ అలాగే జరిగింది. నిజామాబాద్ ఎంపీ సీట్ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో 3 సెగ్మెంట్లలో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. బీజేపీ, టీఆర్ఎస్, పీఆర్పీ, కాంగ్రెస్ కి ఒక్కో స్థానం దక్కాయి. కాంగ్రెస్ కు ఒకే సీటు దక్కినా మధు యాష్కి గౌడ్ 59,000 పైచిలుకు ఓట్లతో బంపర్ విక్టరీ కొట్టారు. పెద్దపల్లి సెగ్మెంట్లోనూ అదే జరిగింది. ఈ సెగ్మెంట్ పరిధిలోని 7 స్థానాల్లో 3 టీఆర్ఎస్, 2 కాంగ్రెస్, టీడీపీ, సిపిఐకి చెరో స్థానం దక్కాయి. కానీ కాంగ్రెస్ అభ్యర్థి జి వివేక్ 49,000 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచారు. కేసీఆర్ గెలిచిన మహబూబ్ నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ క్రాస్ ఓటింగ్ మరో పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. పాలమూరు పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒక్కటంటే ఒక్క సీటు ఆ పార్టీకి దక్కలేదు. ఆ ఎన్నికల్లో 5 సీట్లు టీడీపీ ఖాతాలో పడితే 1 కాంగ్రెస్, మరో దాంట్లో ఇండిపెండెంట్ విజయం సాధించారు. అయినా సరే కేసీఆర్ 19,000కు పైగా మెజార్టీతో గెలిచారు. గత ఎన్నికలను దృష్టిలో పెట్టుకున్న అభ్యర్థులు క్రాస్ ఓటింగ్ పై ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ తొలి ఎన్నికల్లో ఇటు అసెంబ్లీ అటు పార్లమెంట్ రెండింటినీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి అన్ని పార్టీలు. బీజేపీ మాత్రం అసెంబ్లీ సీట్ల సంఖ్యను పక్కన పెట్టి పార్లమెంట్ స్థానాలపై దృష్టి పెట్టింది. అదే మిగతా పార్టీలకు మింగుడు పడటం లేదు. రాష్ట్రంలో కనిపిస్తున్న వేవ్ తో పాటు ఓటర్ల నాడి కూడా ఈసారి మారే అవకాశం ఉందన్నది స్పష్టంగా కనిపిస్తున్న మార్పు. ప్రాంతీయ పార్టీల సంగతి పక్కన పెడితే 2 జాతీయ పార్టీలకు ఇది బూస్ట్ నిచ్చే విషయమే. మరి ఏ పార్టీకి మెజార్టీ స్థానాలు దక్కుతాయి? క్రాస్ ఓటింగ్ ఏ పార్టీ కొంప ముంచుతుందన్నది తేలాలంటే వచ్చే నెల 16 వరకు వెయిట్ చేయాల్సిందే.